Psalms chapter 24 verse 7, 8, 9, 10. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు అని వాక్యము సెలవిస్తుంది. గుమ్మములారా తల పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా. ఆయన గుమ్మములారా తల పైకెత్తుకొనుడి అని ఆయన చెప్తున్నాడు. గుమ్మము అంటే ద్వారము, అంటే ఇంటి యొక్క గుమ్మము ద్వారం అన్నమాట. మెయిన్ ద్వారం. ఆ గుమ్మాన్ని మనము ఒక ఫెస్టివల్ వచ్చినప్పుడు లేదా ఏదన్నా తర్వాత ఎవరన్నా బంధువులు వచ్చేటప్పుడు లేదా ఒక గొప్ప వ్యక్తిని మనం ఆహ్వానించినప్పుడు మన ఇంటి గుమ్మాన్ని అలంకరిస్తాము. తలుపును, ఇంటి ద్వారము ద్వారం యొక్క గుమ్మాన్ని, తలుపును అలంకరిస్తాము. ఒక గొప్ప వ్యక్తిని మన ఇంటికి ఆహ్వానించినప్పుడు ఆ ఇంటి ద్వారాన్ని మొదటి ద్వారము అంటే మెయిన్ ద్వారం అన్నమాట. ఆ ద్వారాన్ని, తలుపులను, ద్వారమును, గుమ్మమును అలంకరిస్తాము. ద్వారం యొక్క గుమ్మాన్ని, తలుపులను పూలతోటి, కలర్ డిజైన్లతోటి మనము అలంకరిస్తాము ఆ వ్యక్తి కోసం, ఆ గొప్ప వ్యక్తి కోసం. అలాగే ఈయన దేవుడు ఏమని అంటున్నాడంటే, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకునడి అని అంటున్నాడు. అంటే ఆయన మనలో ప్రవేశించాలి. ఒక గొప్ప వ్యక్తి మన ఇంటికి ఆహ్వానించినప్పుడు మన గుమ్మాన్ని, ద్వారం యొక్క గుమ్మంను, తలుపులను మనం ఎట్లా అందంగా అలంకరించి ఆహ్వానిస్తామో, దేవుడు కూడా మనలోకి రావాలంటే మన హృదయం అనే గుమ్మాన్ని అలంకరించాలి. మన హృదయం అనే గుమ్మమును, ద్వారమును, మన హృదయం అనే ద్వారమును, హృదయం అనే గుమ్మమును మనము అలంకరించాలి. అలంకరణ అంటే నీతి, న్యాయము, సత్యము, ధర్మము, ప్రేమ, దయ, కరుణ, ఇవన్నీ మన హృదయం అనే గుమ్మాన్ని నీతి, న్యాయము, సత్యము, ధర్మము, ప్రేమ, దయ, కరుణ, ఇవి మన హృదయం అనే గుమ్మానికి అలంకరించుకోవాలి. అప్పుడు ఆయన, ఆ మహనీయుడు మనలో ప్రవేశిస్తాడు. అంటే కొంతమంది పరిశుద్ధాత్మ గురించి పరిశుద్ధాత్మ రా అని అంటారు. పరిశుద్ధాత్మ తండ్రి మాలో ప్రవేశించండి, మాలో పరిశుద్ధాత్మ తండ్రి నీ ఆత్మను మా మీద కుమ్మరించు అని అడుగుతుంటారు. పరిశుద్ధాత్మ రావడానికి అదేమన్నా చాక్లెటా? మనము మన హృదయం అనే గుమ్మమును నీతి, న్యాయము, సత్యము, ధర్మము, ప్రేమ, దయ, కరుణ, ఇవన్నీ మన హృదయం అనే గుమ్మమును, తలుపులను, హృదయం అనే తలుపును,
హృదయం అనే గుమ్మమును ఆ విధంగా అలంకరించినప్పుడు దేవుడు మనలో ప్రవేశిస్తాడు. పరిశుద్ధాత్మ తండ్రి మాలో ప్రవేశించు అంటేనే ఆయన మహనీయుడు వస్తాడా? మనలో నీతి ఉండాలి, న్యాయం ఉండాలి, సత్యం ఉండాలి, ధర్మం ఉండాలి, ప్రేమ ఉండాలి, కరుణ ఉండాలి, దయ ఉండాలి, మంచి మనసు ఉండాలి, తలంపులు నిష్ఠ పరిశుద్ధమైన మనసు ఉండాలి. మన యొక్క తలంపులు నిష్ఠగా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మనలో దేవుడు ప్రవేశిస్తాడు. ఇవన్నీ మనము హృదయం అనే తలుపుల మీద అలంకరించినప్పుడు, హృదయం అనే గుమ్మము మీద అలంకరించినప్పుడు దేవుడు మనలో కొలువై ఉంటాడు. కాబట్టి అడగాలి దేవుణ్ణి. మనలో ఈ గుణాలు రావాలంటే దేవుణ్ణి అర్థించాలి. దేవా, నీ గుణగణాలు ఇవ్వు తండ్రి అని అడగాలి. ఆ గుణాలను మనలో నింపినప్పుడు, ఆ మంచి గుణాలను మనలో నింపినప్పుడు, మన హృదయం అనే ద్వారమును అలంకరించినప్పుడు, మన హృదయం అనే గుమ్మాన్ని అలంకరించినప్పుడు దేవుడు మనలో ప్రవేశిస్తాడు. మహిమ గల ఈ రాజు ఎవడు? బల శౌర్యముల గల యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా. మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకునుడి అని ఆయన అంటున్నాడు. అంటే మన తలలు పైకెత్తబడాలి అంటే, దేవునిచే మన తలలు పైకెత్తబడాలి అంటే మనలో నీతి ఉండాలి, న్యాయం ఉండాలి, సత్యము, ధర్మము, ప్రేమ, దయ, కరుణ ఇవన్నీ ఉన్నప్పుడు మన తల ఎత్తబడుతుంది. ఇవన్నీ మన హృదయం అనే తలుపుల మీద అలంకరించినప్పుడు, మన హృదయం అనే గుమ్మం మీద అలంకరించినప్పుడు దేవుడు ఆయన మనలో ప్రవేశిస్తాడు.